నీకంటే నేనే ఎంతో గొప్పవాడిని. హద్దు అవుతుందా లిఖిత్? నువ్వేంటి నార్మల్ గా ఉంటావు, కామన్ మ్యాన్ బి. నేను ఒక క్రికెటర్ని. అదే కాకుండా నాకు బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉంటారు. అయినా నువ్వు నాతోటి అస్సలు పోటీకి రాకే. నీ దగ్గర ఒక వేస్ట్ కార్ ఉంది, నా దగ్గర మాత్రం చూసావా బ్రాండ్ న్యూ ఫెరారీ కార్ ఉంది. కాబట్టి నీకంటే నేనే ఎంతో గొప్పవాడిని. నా దగ్గర ఫెరారీ కార్ చూసి చాలా మంది నా వెనకాల వస్తారు. డబ్బుంటేనో పెద్ద పెద్ద కార్లుంటేనో ఇల్లులుంటేనో కాదు గొప్ప, నాకులాగా మనసు ఉండాలి. ఎవరితో అయినా సరే చాలా ఆప్యాయంగా మాట్లాడతాను. నువ్వలా మాట్లాడగలవా చెప్పు విరాట్? కాబట్టి నీకంటే అన్ని విధాలుగా నేనే ఎంతో గొప్పవాడిని. నేను రోడ్డు మీద తిరగలను, రోడ్డు మీద అందరికీ సహాయం చేయగలను. నువ్వు తిరగలవా? తిరగలేవు. ఎందుకంటే నిన్ను అందరూ గుర్తుపెట్టి ఫోటోలు అడుగుతారనేసి. కాబట్టి నేనే గొప్ప. ఏంట్రా సించానా వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు? వీళ్ళ గొడవని మనం సాల్వ్ చేయలేమా? రే సించానా, నువ్వే ఏదో ఒకటి చేసి వీళ్ళ గొడవని ఆపరా నాయనా. నన్నేం చేయమంటావు? వాళ్ళు నేను చెప్పినా సరే వినేటట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. అయినా ఇదిగో వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే అనిపిస్తుంది. చూసావా, గంట నుండి కొట్టుకుంటున్నారు ఇదే విధంగా. నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి, నేను గొప్ప అంటే నేను గొప్ప అనేసి. లిఖిత్ మామా, నువ్వు అక్కడే ఆగు. ఇంకా మీరు ఎక్కువ మాట్లాడకండి, అర్థమవుతుందా? ఈ గొడవని నేను సాల్వ్ చేస్తాను. మీలో ఎవరి గొప్ప అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీరు. వెనక్కి జరగండి, ముందు మీరు వెనక్కి జరగండి. నేను చెప్పినట్టుగా చేస్తే మీలో ఎవరి గొప్ప తెలిసిపోతుంది. అర్థమైందా? మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళే గొప్ప వాళ్ళు. ఏం విరాట్ అన్నా, ఒప్పుకోండి. మరి గొప్ప గొప్ప అంటున్నప్పుడు దీనికి కూడా ఒప్పుకోవాలి కదా. మీరు ఎంత గొప్ప అందరికీ తెలియాలంటే మీరు ఆడాలి. నాకేం ప్రాబ్లం లేదు, వాడినడుగు. పాపం వాడు నాతో ఆడగలడు, ఆడలేడు అనేసి. నేను ఎలాంటి గేమ్ నైనా సరే ఇట్టే ఆడేస్తాను. ఇంతకీ గేమ్ ఏంటో చెప్పు, ఏం చేయాలో చెప్పు. నాకు కూడా ఏం భయం లేదు విరాట్ కోహ్లీ. నేను కూడా ఆడతాను నీతోటి ఏ గేమ్ అయినా సరే. నేనే ఎంతో గొప్పవాడిని అనేసి ప్రూవ్ చేసుకోవడానికన్నా సరే ఆడతాను. రేసించాన్, నువ్వు ఎలాంటి గేమ్ పెట్టినా సరే ఆడడానికి నేను సిద్ధం. ఆ విరాట్ కోహ్లీ అన్న మాటలని పడ్డానికి నేనైతే రెడీగా లేను. నువ్వు ఏం పెట్టినా నేను సిద్ధమే. ఇప్పుడు వచ్చారు దారిలోకి. సరే సరే, ఇప్పుడు మీరిద్దరు ఓకే అన్నారు కాబట్టి మీ ఇద్దరికి నేనైతే మాత్రం ఒక గేమ్ షో అయితే కండక్ట్ చేస్తాను. మొత్తం 3 రౌండ్లు అయితే ఉంటాయి. 3 రౌండ్లో ఎక్కువ రౌండ్లు ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళే అందరికంటే గొప్ప వాళ్ళు. అదే మీ ఇద్దరిలో కంటే గొప్ప వాళ్ళనమాట. ఒకవేళ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే గనక ఒప్పుకోవాల్సిందే. చెప్తున్నాను ముందే, మళ్ళీ చెప్పలేదంటే నాకైతే సంబంధం లేదు. కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను. ఒకవేళ మీరు గనక ఆడలేకపోతే గనక అప్పుడు మీరు గొప్ప వాళ్ళు కాదని మీ నోటంతా మీరే ఒప్పుకోవాలి. ఓకేనా? మొదటిగా మీకైతే గనక నేను పుషప్ ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాను. రెండోది నేనైతే మాత్రం ఒక ర్యాంప్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. అండ్ మూడోది వచ్చేసి క్రికెట్ గేమ్ అయితే పెట్టబోతున్నాను. దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పీరియన్స్. కాబట్టి మీకు వచ్చినవే పెడుతున్నాను. ఏంటి, సిద్ధమేనా పుషప్లకి? ఫైనల్లీ వీళ్ళైతే గనక ఒప్పుకొని ఇదిగోండి ఈ పుషప్ ఛాలెంజ్ అయితే గనక మొదలు పెట్టారు. ఇక్కడ నేనైతే మాత్రం లిఖిత్ మామావి కౌంట్ చేస్తున్నాను. అండ్ మన డోరీమాన్ వచ్చేసి మన విరాట్ అనేవైతే గనక కౌంట్ చేస్తున్నాడు. చూసారు కదా, ఆల్రెడీ విరాట్ అనైతే గనక 15 పుషప్ల దాకా తీశారంట. చూద్దాము ఇంకెన్ని పుషప్లు తీస్తారో ఏంటో. అక్కడ డోరీమోన్ అయితే గనక నాన్ స్టాప్ గా కౌంట్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ లిఖిత్ మామ కూడా ఏం తక్కువ కాదు. ఆల్రెడీ 25+ అయితే గనక చేసేసాడు. ఈ పుషప్స్ లో బాగా ఆరి తేలిపోయి ఉన్నాడు కదా, దానికోసం టక 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 మని చేస్తూనే ఉన్నాడు. ఏం లిఖిత్ మామ, ఒకవేళ నువ్వు ఓడిపోతే ఏం చేస్తావు అంటే నార్మల్ గా అడుగుతున్నానులే. నేనైతే ఎవరికి సపోర్ట్ కాదు, నాకు ఇద్దరు ఇష్టమే కాబట్టి నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తాను. ఒకవేళ చేయకపోతే ఇద్దరికి చేయను, అంతే. సించానా విరాట్ అన్నిట్రా ఇంత ఫాస్ట్ గా తీసినాడు. 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65. సించానా విరాట్ అన్న అదర కొట్టేలా ఉన్నాడు. 100 పుషప్లు కొట్టేస్తాడేమో నాకు తెలిసినంత వరకు. ఫైనల్ గా పుషప్ కాంపిటీషన్ అయితే ముగిసింది కాబట్టి ఈలో విజేత ఎవరో చెప్పబోతున్నాను. మీకు కూడా తెలియదు అంటే ఎన్ని లెక్క పెట్టారో నాకు డోరీమోన్ కి తప్పించి లైక్ ఎన్ని చేశారో మా ఇద్దరికి తప్పించి మరి ఎవరికి తెలియదన్నమాట. ఓకేనా? ఫస్ట్ గా నేనైతే గనక రివీల్ చేయబోతున్నాను లిఖిత్ మామ ఎన్ని పుషప్లు చేశాడనేసి. లిఖిత్ మామ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 120 పుషప్స్ అయితే గనక చేశాడు. ఇంకా చేద్దనేమో
బట్ కాకపోతే 120 పుషప్స్ తాగిపోయాడు. రే డోరేమాను, ఇప్పుడు నువ్వు చెప్పు విరాట్ అన్న ఎన్ని చేశాడు? ఏం ప్రశ్నించాను నువ్వనేది? విరాట్ అన్న కూడా 120 పుషప్స్ చేశాడు. అంటే ఇప్పుడు ఏం చేద్దాము? వీళ్ళిద్దరూ 120 చేశారు కాబట్టి టై అయినట్టా చెప్పరా? ఏంటి, నాకు వీడితో టై అయ్యిందా? అది కూడా మొదటి రౌండ్లోనే. దీన్ని నేను అసలు సహించలేకపోతున్నాను. నేను ఇంకొక పుషప్ ఎక్స్ట్రా చేసినా సరే విజయం సాధించేవాన్నేమో. అయినా వాడిన పుషప్లు చేశాడు నాకు తెలియలేదు కాబట్టి ఓడిపోయినట్టుగానే లెక్కేసుకుంటాను నేను ఈ రౌండ్. సరే సరే విరాట్ అన్న, టై అయ్యింది కదా, ఇంక కొట్టుకోకండి, ఆగండి. మరొక 2 రౌండ్లున్నాయి కదా, దాంట్లో ఎక్కువ ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు విజయం సాధించినట్టు. ఓకే, ప్రస్తుతానికైతే టై అయింది లిఖిత్ మామ. రెండో రౌండ్ కి మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి. రెండో రౌండ్ కి తీసుకెళ్లే ముందు మీ అందరికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడికి వచ్చిన తర్వాత మీరు కొట్టుకోకూడదు. ఒకవేళ రెండో రౌండ్ గనక లిఖిత్ మామ గెలిస్తే లిఖిత్ మామ లీడ్లో ఉన్నట్టు, లేదా నువ్వు గెలిస్తే విరాట్ అన్న అప్పుడు నువ్వు లీడ్లో ఉన్నట్టు. అర్థమైందా? జాగ్రత్తగా ఆడండి. ఓకే, ఫైనల్లీ రెండో రౌండ్ కి అయితే గనక వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చేసాను, నేను ఇంకా డోరేమాను. వీళ్ళిద్దరూ అయితే రెడీగా ఉన్నారు. ఈ రౌండ్ గెలవడానికైతే ఇద్దరు ఖచ్చితంగా చాలా గట్టిగా ప్రయత్నిస్తారని అనిపిస్తుంది. ఓకే, ముందుగా అయితే రూల్స్ చెప్తున్నాను. బైక్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ ర్యాంప్ అయితే గనక మొదలు పెట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ మొత్తం ఆడుకుంటూ ఇలా చివరికి చేరుకున్నారనుకోండి, అక్కడ మీకు ఫినిష్ లైన్ అయితే గనక కనబడుతుంది. అక్కడికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు క్రాస్ చేసేసినట్టే. ఒకవేళ ఇద్దరు అక్కడికి చేరిపోతే టై అవుతుంది. ఒకవేళ లేదు, సపోజ్ ఇద్దరు పూర్తిగా వెళ్లకుండా, సపోజ్ ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒకరు ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు సపోజ్ తర్వాత వచ్చే వాళ్ళు ఇక్కడ ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళైతే మాత్రం క్వాలిఫై అవ్వరనమాట. లైక్ పాయింట్ రాదనమాట. మీకు అర్థం కావాలంటే సింపుల్ గా, నీకంటే ఎక్కువ దూరం విరాట్ అని వెళ్తే విరాట్ అనికి పాయింట్ వస్తుంది, లేదా విరాట్ అనికంటే నువ్వే ఎక్కువ దూరం వెళ్తే నీకు పాయింట్ వస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందా? సరే సరే, ఇక లేట్ చేయకుండా ముందుగా ఎవరు ఆడతారు విరాట్ అన్న చెప్పండి మీరు. ఓలే, ముందుగా అవకాశం వాడికే ఇచ్చేస్తున్నాను, వెళ్ళమను. ఏ లిఖిత్, దమ్ముంటే గెలిచి చూపించు. నువ్వు వెళ్ళిన దగ్గరికి ఎలాగో నేను వచ్చేస్తున్నాను, అది వేరే విషయం. ఓకే, అయిన తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా విరాట్ కోహ్లీ, అప్పుడు చూద్దాంలే. ఓకే గాయ్స్, ఈ విరాట్ కోహ్లీ అయితే మాత్రం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అంటే మీరు విరాట్ ఫ్యాన్స్ అవ్వండొచ్చు, బట్ కానీ విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న తీరు మీకు కనిపిస్తుంది కదా ఎలా మాట్లాడుతున్నాడో. అంటే ఏం లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్సేనబ్బా. బట్ కాకపోతే పొద్దున్న మా ఇద్దరికి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అదేంటంటే దారిలో వెళ్తున్నప్పుడు నేను ఎక్కువ దూరం పరిగెట్టాను. లైక్ విరాట్ కోహ్లీ కంటే ఒక 100 మీటర్లు ఎక్స్ట్రా పరిగెట్టేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆవిడేమందంటే, అరే మీరు చాలా ఫాస్ట్ గా పరిగెట్టారు, మీరు నిజంగా సూపర్ అన్నారు. అంటే నా పక్కన విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, విరాట్ కోహ్లీని ఆవిడ చూడలేదనమాట. ఆవిడ చూడకుండా నన్ను సూపర్ అన్నారు. అయినా ఆవిడ క్రికెట్ కూడా చూడదంట. తర్వాత నేను అన్నా, అరే విరాట్ కోహ్లీ పక్కన ఉన్నారు కదా, నాకంటే ఆయన కదా ఎంతో గ్రేట్ అనేసి. అంటే అయ్యో నేను క్రికెట్ చూడండి, నాకు తెలియదు, వాటి కోసం పట్టించుకోను, కానీ ఫిట్నెస్ కోసం రోజు మార్నింగ్ వచ్చి రన్నింగ్ చేస్తూ ఉంటాను, మీరు బాగా చేస్తున్నారనేసి మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను అన్నారు. అక్కడ మొదలైందయ్యా గొడవ విరాట్కి నాకుని. అరే నువ్వు అసలు దేనికిరా, నన్ను అనకుండా నిన్నెందుకు అన్నారు అని చెప్పేసి విరాట్ కోహ్లీ అన్నాడు. అరే ఇదేంటిది, నేనేమన్నా తీసుకురానేసి ఉన్నా, నేను కూడా మంచిగానే కదా వర్కౌట్స్ చేస్తాననేసి నేను అన్నాను విరాట్ తోటి. ఇంకా మా ఇద్దరికి అక్కడి నుంచి వాదన మొదలయ్యి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నేనైతే స్టిల్ ఇప్పటికీ విరాట్ కోహ్లీ గ్రేట్ అని ఒప్పుకుంటాను, కానీ అది డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గర ఒప్పుకున్నామనుకోండి, నెత్తి మీద కొమ్ములు అంటారు కదా వచ్చేస్తాయన్నమాట. అలా గనక జరిగిందనుకో మనల్ని ఇంకా చూడండి ఈ రోజంతా ఒకటే వాయింపు అయిపోతుంది. విరాట్ కోహ్లీ గ్రేట్ అని అందరికీ తెలుసు, బట్ కాకపోతే ఏంటంటే ఒప్పుకున్నామనుకోండి మళ్ళీ చెట్టుకెక్కేస్తాడు. అందుకోసమే నేనైతే మాత్రం విరాట్ ని అస్సలు పొగలేదు. కాకపోతే అది ఎక్కడి దాకా వస్తుందనేసి అనుకోలేదు. ఇంకా నాకు కూడా కోపం వచ్చింది. ఎప్పుడంటే నా కార్ని తిట్టాడు కదా స్టార్టింగ్ లో, నీదొక డమ్మా బుష్ కారు డొక్కు కారు అనేసి. నాకు మాత్రం కోపం రాదా చెప్పండి? నన్నన్నా పర్వాలేదు, కానీ నేను ఎక్కువ డబ్బులు సంపాదించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణమే ఆ కారు. అలాంటి కారుని తిడితే ఊరుకుంటామా? ఇప్పుడు ఏదన్నా మనకి కలిసి వచ్చిన దాన్ని తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? నాకు అందుకే ఊరుకోబుద్ధి కాలేదు. ఇంకా ఏం చేస్తాం, తప్పక ఇంకా విరాట్తో ఇదిగో ఇలా ఛాలెంజ్ లోకి దిగాల్సి వచ్చింది. ఓకే సరే, మరి ఇప్పుడు ర్యాంప్ కోసం మాట్లాడదాము. ప్రస్తుతానికి నేనైతే చాలా దూరం వచ్చాను. సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ గనక కింద పడిపోయాను అనుకోండి, తర్వాత విరాట్ కోహ్లీ నన్ను దాటేస్తే
విరాట్ కోహ్లీకి పాయింట్ వస్తుంది. లేదు ఒకవేళ విరాట్ కోహ్లీ దాటకపోతే అప్పుడు నేను గెలిచినట్టు అన్నమాట. అర్థమైందా? అప్పుడు నాకు ఒక పాయింట్ వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా చాలా చక్కగా వచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదరికి వెళ్లే కొద్దీ ఇంకా టఫ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇందాక మనం స్టార్టింగ్ బైక్ మీద వచ్చాం, దాని తర్వాత జెట్, అండ్ దాని తర్వాత వచ్చేసి బోట్, దాని తర్వాత కార్, అండ్ దీని తర్వాత ఏ వస్తుందో నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. ఓకే, ఇప్పుడైతే మాత్రం మనం జంప్ చేయాల్సి ఉంటుంది. కమాన్ కమాన్ కమాన్, నో 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 నో, ఓ కంట్రోల్ కంట్రోల్. ఓకే గాయ్స్, ఒకవేళ ఇక్కడ అది కనుక లేకపోతే అడ్డుగా ఖచ్చితంగా కార్ కిందకు వెళ్ళిపోదును. అంటే తర్వాత విరాట్ దాటితేనే విరాట్కి పాయింట్ వెళ్తుంది. బట్ కానీ ఎందుకు రిస్క్? ఒకవేళ మనమే కనుక కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది కదా. అప్పుడు విరాట్ ఏమనుకుంటాడంటే అరే మనం కూడా వెళ్ళాలి 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 అనేసి విరాట్ కూడా కొద్దిగా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాడనమాట. ఆ కంగారులో కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అంతే, అందుకోసమే మనం ఇప్పుడైతే మాత్రం జాగ్రత్తగా రిమైనింగ్ ర్యాంప్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ మధ్యలో ఈ బర్గర్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. గారెలాగా ఉన్నాయి, మధ్యలో అయితే మాత్రం పెద్ద కన్నం ఉంది. ఓకే, ఇవి గారెలో లేకపోతే బర్గర్లే అబ్బా. బర్గర్లకే మధ్యలో కన్నం పెట్టినట్టుకున్నారు. ఓకే గాయస్, ఇక్కడ ఇది చూడండి, ఎలర్ట్ అయితే మాత్రం అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలా? రైట్కే. ఓకే, కనిపించింది కదా. కనిపిస్తే పర్వాలేదు, ఒక్కొక్కసారి కనిపించదు, అప్పుడే మనకి పెద్ద తలకే పోటు వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా రైట్ వేసే అనుకుంటున్నాను. ఓ, ఆల్రెడీ మనకి బోర్డు వెనకతలకి అని చూపించింది, కానీ నేనే చూసుకోకుండా చాలా సీరియస్గా తిప్పేశాను. ఓ, ఇక్కడి నుంచి ఇంకొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. ఆల్మోస్ట్ మనం చివరి దాకా వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏం మిస్టేక్లు జరగకూడదు. చూసారు కదా, అలా మా ఇద్దరిది మధ్యలో గొడవ మొదలైందనమాట. అది గొడవ అని కాదు కానీ లైక్ అంతే, అప్పుడప్పుడు పిచ్చి పడుతూ ఉంటుంది. అలా పిచ్చి పట్టినప్పుడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇలాగా ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి కోసం ఇలాంటి గేమ్ షోలు అన్నీ ఆడుతూ ఉంటాము. అయినా మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి కదా. ఓకే, ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నేను గొప్ప లేకపోతే మన విరాట్ కోహ్లీ గొప్ప అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లారిటీగా చెప్పండి. మీరు చెప్తేనే కదా మరి నాకు తెలిసేది మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనేసి. ఐ నో మీలో చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారనేసి నాకు అర్థం అవుతుంది. బట్ కానీ నా కోసం కూడా ఆలోచించండి. ఇన్ని రోజుల నుంచి మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నాను కదా, మరి అప్పుడు నా కోసం కూడా మీరు ఆలోచించాలి కదా. చించుతారు కదూ, చించండి. ఓకే ఓకే, బాగా ఆలోచించుకొని ఎవరి గ్రేటో అన్నది. ఓ నో 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 నో. ఓకే ఓకే గాయ్స్, కొద్దిగా ఉంటే కింద పడిపోదును. ఏదోలా హ్యాండిల్ చేసి బాగానే వచ్చేసాము. ఓకే, ఇక్కడి వరకు వచ్చామంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినట్టే. ఇప్పుడు ఇక్కడి నుంచి హెలికాప్టర్ మీద వెళ్ళాలా? అయ్యో గాయ్స్, మనం ఆల్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేసేసాము. బైక్ నుంచి మొదలుపెట్టి కార్ యూజ్ చేసాం, బోట్ యూజ్ చేసాం, జెట్ యూజ్ చేసాం, ఇంకా మళ్ళీ బైక్ అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు హెలికాప్టర్ కూడా యూజ్ చేస్తున్నాము. అంటే మన భూమి మీద తిరిగే అన్నట్లని మనం వాడేసామనేసి చెప్తున్నాను అనమాట. ఓకే గాయ్స్, ఓకే, మనమైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఆ చివరికి చేరుకున్న తర్వాత ఇంకా మనమే విజయం అన్నమాట. ఓకే ఓకే, కానీ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా కొద్దిగా కింద ఇప్పుడు ల్యాండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్ 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 ఎస్. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక చేరుకున్నాము. ఇప్పుడు విరాట్ కోహ్లీ రావాలి, చూద్దాం అసలు ఇక్కడి దాకా రాగలడా లేదా అని. ఇప్పుడు చెప్పేదేంటి? నేను అక్కడి వరకు వెళ్తే విజయం సాధించినట్టు అంతేనా? లేదంటే గనక అదే టై అవుతుంది ఇది కూడా. లేకపోతే గనక లిఖిత్కి ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. సమస్య లేదు, ఈ మ్యాచ్ కూడా టై అవ్వాలి తప్పించి వాడు గెలిచే అవకాశం అయితే అసలు ఇవ్వను నేను. ఎందుకంటే నేను ఎంతో గొప్ప. ఆల్రెడీ గొడవేంటో మీకు ఈ పాటికే చెప్పేసి ఉంటాడే. చిన్నపిల్లల గొడవలాగా అనిపించచ్చు మీకు, కాదనడం లేదు. కానీ నన్ను గ్రేట్ అనలేదు కదా, నాకు అదే బాధ కలిగింది. మరి అప్పుడు వాడన్నా సరే చెప్పాలి కదా. అదేలే లిఖిత్ నాకు మంచిగానే రెస్పెక్ట్ ఇస్తాడు విరాట్ అనేసి. నేనే కొద్దిగా చనువు ఎక్కువ కదా మనకి. లిఖిత్ గిక్కిత్ అడుగీడు అంటూ ఉంటాం అనమాట. సరేలే గాని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ మై గాడ్, కొద్దిగా ఉంటుంటే అది నా బుర్రకి తగిలేద్దును. అప్పుడు ఏవైపోతున్నా ఏంటో. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చేసినప్పుడు. అది ఫైనలీ వచ్చేసాము. ఇప్పుడు కిందకి దిగాలి. ఇక్కడైతే చాలా కేర్ఫుల్ గా దిగాలి. పైగా మనకి హెల్మెట్ కూడా లేదు. వాడు మాత్రం హెల్మెట్ తెచ్చుకున్నాడు. ఎక్కడ దాచాడో గాని
హెల్మెట్ ని అయితే మాత్రం సడన్ గా తీసి బయటికి తడాంగ్ అని పెట్టుకున్నాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనే గొప్పవాడిని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే మాత్రం ఈయన్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు టై అవుతుంది. నెక్స్ట్ ఎలాగో క్రికెటే కదా, క్రికెట్ లో మనల్ని మించిన పోటుగాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. అది మీకు కూడా క్లారిటీగా తెలుసు. కాబట్టి నేనైతే మాత్రం జాగ్రత్తగా ఇది కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే 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 ఇదిగోండి, కొద్దిగా జాగ్రత్తగా వచ్చాము. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇంకొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇది ల్యాండింగ్ చేసినప్పుడు చూసుకోకపోతే ఖచ్చితంగా ఇది క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్లీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అక్కడ ల్యాండ్ చేయాలి, లేకపోతే కనీసం దానికి దీని వీల్స్ అయినా తగలాలి. తగులుతాయి తగులుతాయి తగులుతాయి, ఎస్ తగిలి. ఓకే, అదైతే గనక మనల్ని పైకి పుష్ చేసింది, బట్ కానీ వచ్చి నీటిలో పడ్డాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి బోట్ తీసుకొని ఇక్కడ నుంచి మన రిమైనింగ్ జర్నీ కూడా మొదలు పెట్టాలి. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నేను చెయ్యగలను అనుకుంటున్నారా, లేకపోతే చెయ్యలేను అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇది చెయ్యగలను అన్న నమ్మకం అయితే గనక నాకు పూర్తిగా ఉంది. ఓకే 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 ఇప్పుడు మనమైతే చివరికైతే వెళ్ళిపోతున్నాము. అంటే చివరికి కాదు గానే కార్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రాన్స్పోర్ట్స్ కవర్ చేస్తాం కదా, ఇక్కడికి అయిపోయిందిలే. గాల్లో ఎగిరేది ఎలాగో జట్ కూడా ఎక్కేసాం కాబట్టి ఇప్పుడు ఈ కార్ తీసుకున్న దానితో రిమైనింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. కానీ నాకు ఇంకా గుర్తొస్తుంది, ఆవిడ వాహన్ని అప్రిషియేట్ చేశారు. వాహన్ని అప్రిషియేట్ చేశారు, నన్ను అప్రిషియేట్ చేయలేదు. ఆవిడ కనీసం క్రికెట్ కూడా చూడరంట. ఒకవేళ చూసుంటే తెలిసేది విరాట్ కోహ్లీ ఎంత గ్రేటో, ఎంత ఫిట్నెస్ గా ఉంటాడో అనేసి. వాడు నాకంటే ఎక్కువ దూరం పరిగెట్టాడని. ఓ యు నైస్, యు బ్యూటిఫుల్. అరే నాకంటే బ్యూటిఫుల్ చెప్పండి? నేను అందంగా ఉంటానా, లిఖిత్ అందంగా ఉంటాడా? ఈ విషయంలో కరెక్ట్ గా చెప్పండి. రిమైనింగ్ విషయాల్లో ఏమో గాని దీంట్లో అయితే మాత్రం చెప్పండి. ఖచ్చితంగా నేనే అంటారు, అది నాకు తెలుసు. ఓ ఓ ఓ ఓ ఏంటి జలక్కులు? నాకు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ, లేకపోతే గనక ఫ్యాన్లు మనకి తగిలి కింద పడిపోయేలా ఉన్నామే. ఓకే, యారో అయితే గనక లెఫ్ట్ సైడ్ కి చూపిస్తుంది. ఓ ఇంత టర్నింగ్ ఉందేంటబ్బా? ఈ టర్నింగ్ లో కొద్దిగా జాగ్రత్తగా తిరిగి ఇప్పుడైతే గనక చూడండి ఏ విధంగా పైకి వెళ్ళబోతున్నామో. ఓకే 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 ఇక్కడైతే మాత్రం ఫ్లిప్ వేయాలి. ఈ ఫ్లిప్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేస్తే సరిపోతుంది. ఎస్, మన స్పీడ్ ఎక్కడ తగ్గనివ్వకూడదు, ఎందుకంటే పైన జంపింగ్ వేయాలి. ఓ ఏం పర్వాలేదు, ఇక్కడన్నా సరే కరెక్ట్ గా. నో 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 నో. ఓ గాయ్స్, పాయింట్ పోయింది. నాకొక పాయింట్ వచ్చిందిరా, నాకొక పాయింట్ వచ్చిందిరా. ఏం విరాట్, ఏంటి ఏంటి సంగతి? జనకినిక్కడ జనారే పాయింట్ వచ్చింది విరాట్ కోహ్లీ. మరేం పర్వాలేదు, ఇంకొక రౌండ్ ఉంది కదా, దాంట్లో నేను విజయం సాధిస్తే టై అవుతుంది. నాకంటే గొప్పవాడివైతే అవ్వవు కదా. 2 రౌండ్లు ముగిసిన తర్వాత కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. సరే 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 ఇక మరి 3వ రౌండ్ కూడా మొదలు పెట్టాల్సిందే. ఆ 3వ రౌండ్ కి మేమైతే కొన్ని అరేంజ్మెంట్స్ అయితే ఆల్రెడీ చేశాము. ఆ 3వది ఫైనల్ రౌండ్. ఎవరు గెలిస్తే వాళ్ళైతే గనక గెలవడానికైతే ఛాన్స్ లేదు, కేవలం ఇప్పుడు టైం మాత్రమే అవుతుంది. అందుకోసమే పాపం లిఖిత్ మామ చూడండి ఎలా డాన్స్ వేస్తున్నాడు. లిఖిత్ మామ గెలిస్తే గనక గెలిచినట్టే. లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, పెద్దల్లారా, చిన్నల్లారా, పిల్లల్లారా, ముసలుల్లారా, అందరికీ నా వందనాలు. ఫైనల్ రౌండ్ కి వచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ కంప్యూటర్స్ లో అయితే గనక ఫైనల్ రౌండ్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు లిఖిత్ మామ అండ్ విరాట్ కోహ్లీ. ఆల్రెడీ లిఖిత్ మామ అయితే గనక 1 పాయింట్ తో లీడ్ లో ఉన్నాడు. ఒక మ్యాచ్ అయితే గనక టై అయింది. మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇందులో కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని అనుకుంటున్నారేమో. లేదు 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 లేదు, మొత్తం అందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్సే. మన లిఖిత్ మామ ఏమన్నా సెలబ్రిటీయా ఏంటి? ఈ మ్యాచ్ ని ఎంపైరింగ్ చేస్తుంది డోరీమోన్. అండ్ అలాగే ఇందులో ఎటువంటి చీటింగ్ లేదు. చూడండి, సేమ్ మౌస్, సేమ్ కీబోర్డ్ అండ్ సేమ్ కంప్యూటర్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మానిటర్, సేమ్ కంప్యూటర్. అండ్ అలాగే చూడండి, సేమ్ కీబోర్డ్ అండ్ సేమ్ మౌస్. ప్రతి దగ్గర ఒకట్లాంటిదే ఇచ్చాము. కాబట్టి ఇక ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక మరి లేట్ లేకుండా మొదలు పెడదామా? ఏమంటారు? ఇంకా వెళ్ళిపోదాం పదండి. చించనా, నేను చూస్తానే, నేను చెప్తాను. ఇక చూడండి, 3 బాల్ అయితే అయిపోయాయి. ఓ ఇప్పటికీ మన విరాట్ అయితే గనక 8 రన్లు,
ఈ సిక్సర్ తో అయితే గనక మొత్తానికి 14 పరుగులకైతే చేరుకున్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే ఒకటే డిసైడ్ వచ్చినట్టుకున్నారు, ఏంటంటే 6ల మీద 6లు 4ల మీద 4లు కొట్టాలనేసి. మరి చూద్దాము 6ల మీద 6లు 4ల మీద 4లు కొడతారో కొట్టరో అనేసి. ఐ థింక్ నేను అనుకోవడం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీయే విజయం సాధించచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఓ ఇదైతే గనక వైడ్ బాల్. ఇరే సించానా, ఏంట్రా సించానా, ఇక్కడ నాకు ఎంపైరింగ్ చేస్తాను గాని వీళ్ళిద్దరు చాలా మంచిగా ఆడుతున్నారు. ఒక బాల్, ఓ ఇది చాలా మంచిగా కొట్టాడు రా విరాట్ అన్న. ఇక్కడ నేను లైవ్ లో చూస్తున్నాను కదా, నాకు బాగా తెలిసింది నిజంగా. సరే సరే, నువ్వు వాళ్ళు సరిగ్గా ఆడుతున్నారో లేదో చూసుకో, లైక్ ఏమైనా చీటింగ్స్ చేస్తున్నారో లేదో, మిగతాది నేను చూసుకుంటాను. ఓరి దేవుడోయ్, విరాట్ అన్న ఏంట్రా అంత పెద్ద 6 కొట్టాడు, నిజంగా చూడదు ఎంత బయటికి కొట్టేశాడు. సూపర్ సూపర్. మరి విరాట్ అన్న అయితే మాత్రం ఇక్కడ రోహిత్ శర్మని, ఓ మై గాడ్ సూపర్ షాట్ యార్, నిజంగా సూపర్ షాట్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక విరాట్ కోహ్లీ అదర్ కొడుతున్నాడు, ఎందుకంటే ఇది 3 ఓవర్ల మ్యాచే కాబట్టి ఈ 3 ఓవర్లో ఎన్ని రన్నులు కొడితే అన్ని రన్నులు. అమ్మోయ్, ఏదో కానుకలు ఇచ్చినట్టుగా వాళ్ళకి 6లు అయితే గనక తరలిస్తూనే ఉన్నాడు. ఇక్కడ విరాట్ అన్న 1 సైడ్ గేమ్ చేసేలా ఉన్నాడు. ఎలా అయినా సరే లిఖిత్ మామని గెలవనివ్వకూడదనేసి ఇక్కడ చాలా గట్టిగా డిసిషన్ తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఓకే, మరి ఇక్కడైతే మాత్రం చాలా మంచిగా ఆడుతున్నారు. కాకపోతే చూద్దాము ఎవరు విన్ అవుతారన్నది లాస్ట్ వరకు తెలియదు, ఎందుకంటే ఇంకా లిఖిత్ మామ బ్యాటింగ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మరి విరాట్ అన్న బ్యాటింగ్ చూస్తుంటే మన లిఖిత్ మామకి మ్యాచ్ గెలిచే అవకాశం ఇవ్వడేమో అనేసి అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఐ థింక్ ఈ ఓవర్లోనే, ఓ ఈ బాల్ అయితే మిస్ అయిపోయింది. బట్ కానీ ఇది రివ్యూ అయితే అడిగారు ఎంపైర్, చూద్దాం మరి. ఓకే, రివ్యూ అడిగారు. ఇది ఓకే, నాట్ అవుట్. కాల్ ఏమన్నా గాల్లో ఉందా అనేసి చూడాలి. నో 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 నో, ఇది నాట్ అవుట్ అని అయితే గనక పైన వస్తుంది చూడండి. ఎస్, నాట్ అవుట్ కాబట్టి సేఫ్. సించానా, నాకు కామెంటరీ అంటే ఇష్టం రా, నేను చేస్తాను లాస్ట్ ఓవరు. ఓకే, మరి ఇది వైడ్ వెళ్తుందంటారా, నో బాల్ వెళ్తుందంటారా? డాట్ బాలా? విరాట్ అన్న బ్యాట్ నుంచి వచ్చిన చాలా రేర్ బాల్ రా సించానా. ఓ ఇది ఖచ్చితంగా వైడే, కాకపోతే రన్ అవుట్. అరే చాలా చక్కగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ని రన్ అవుట్ చేసుకున్నాడు మన విరాట్ అన్న అయితే గనక. ఇది ఒక ఆన్లైన్ వీడియో గేమ్ కాబట్టి చూద్దాం. నెక్స్ట్ అయితే గనక విరాట్ అన్న ఎంఎస్ ధోనిని తీసుకొచ్చారు. 4 బాల్ అయితే మిగిలిన్నాయి. 4 బాల్లో ఎన్ని రన్లు కొడతారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సించనా ఏంట్రా సించనా షాట్, ఓరి దేవుడు వచ్చి రాగానే చూడండి బలంగా ఎలా 6 కొట్టారు. సూపర్ కదా. ఓకే, మరి చూద్దాము. ఇంకొక 3 బాల్ ఉన్నాయి. ఈ 3 బాల్లో కూడా ఓ మై గాడ్ మరొక 6. ఇంకొక 2 బాల్ ఉన్నాయి. ఎలాగో మ్యాచ్ అయిపోతుంది కదా అనేసి ఇక్కడ విరాట్ అయితే మాత్రం 6ల మీద 6లు 4ల మీద 4లు కొడుతున్నాడు. ప్రస్తుతానికైతే 65 పరుగులు. ఓ ఫ్రంట్ ఫుట్ కొచ్చి మరొక షాట్. సూపర్ విరాట్ అన్న అయితే ఇక్కడ అదర్ కొడుతున్నాడు. లేదు సించనా, చీటింగ్ ఏం జరగడం లేదు, చాలా ఫేర్ గా ఆడుతున్నాడు. ఇదిగో ఇక్కడ నాకు కనబడుతుంది కదా. ఓకే, ఓ ఇదేం షాట్, ఇది నేను ఎప్పుడు చూడలేదయ్యా. లాస్ట్ బాల్ కి కొట్టిన 6 తో విరాట్ అయితే 77 పరుగులు చేశారు. ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే లిఖిత్ మామ కొట్టాల్సింది వచ్చేసి 78 పరుగులు అన్నమాట. మొదటి బంతిలోనే 4 కి అయితే తరలించాడు. మరి చూద్దాము ఎలా ఆడతాడనేసి. చాలా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాను అన్న నమ్మకం అయితే ఉండే ఉంటుంది. ఓ రెండో బాల్ లో 6 కొట్టాడు. మరి ఇప్పుడు 3వ బాల్ ఫేస్ చేయబోతున్నాడు. మరి చూద్దాం. ఈ 3వ బాల్ కూడా ఫ్రంట్ ఫుట్ కి వచ్చి సూపర్ షాట్. ఇది కూడా 6 కి వెళ్ళిపోయింది. మొదటి 3 బాల్లోనే మన లిఖిత్ మామ అయితే మాత్రం 16 పరుగులు అయితే కొట్టాడు. నిజంగా ఇది క్రేజీ బ్యాటింగ్ అయ్యో. ఓ ఫ్రంట్ ఫుట్ కి వచ్చాడు, బట్ కాకపోతే వర్కౌట్ కాలేదు. బౌన్సర్, అది ఎలాగో వైడ్ ప్రకటించారనుకోండి. 17 పరుగులకి చేరుకున్నాడు. ఇప్పుడు ఓ ఇది కూడా వైడ్ అని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బయట నుంచి వెళ్ళింది కాబట్టి. ఎస్, ఇది కూడా ఎంపైర్ వైడ్ అని ఇచ్చారు. 3 బంతుల్లో 18 పరుగులు చేసిన తర్వాత ఓ ఇక్కడ చాలా క్లోజ్ అయినట్టయితే అనిపిస్తుంది, బట్ కానీ నాట్ అవుట్. ఓకే, మరి ఇక్కడ డేవిడ్ వార్నర్ అయితే ఒకటే అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. అరే ఇదేమన్నా స్టంప్ అవుట్ అంటారా? ఐ థింక్ ఎస్, గాన్.
లిఖిత్ మామ తన మొదటి వికెట్ ని మొదటి ఓవర్లోనే కోల్పోయాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ కి వచ్చేది ఎవరు? ఓకే, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే గనక బ్యాటింగ్ అయితే పంపించారు. కేన్ విలియమ్సన్ కెప్టెన్ వచ్చారనమాట. ఓకే, మరి చూద్దాం. మొదటి ఓవర్లోనే 24 పరుగులకి చేరుకున్నారు ఈ సిక్సర్ తోటి. ఎందుకంటే కొట్టిన షాట్ బట్టి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మన రోహిత్ శర్మ బౌలింగ్ అయితే వచ్చారు కాబట్టి ఎలాగేస్తారన్న చూడాలి అనుకున్నా. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే సిక్సర్ కి అయితే తరలించారు మన లిఖిత్ మామ. ఏంట్రా సించనా, ఇది ఎంత ఇంట్రెస్ట్ గా జరుగుతుంది. ఆ చూడక్కడ 30 రన్లంట. ఓ మై గాడ్, ఇది సిక్సరే. అరే సించనా, నాకు ఎందుకో లిఖిత్ మామ గెలిచేస్తాడేమో అనిపిస్తుందిరా. ఆల్రెడీ 36 పరుగులు కొట్టేశాడు. ఒర్రే, బౌల్డ్ అయిపోయాడు. ఛా, అరే నిజంగా ఏమన్నా ఆడాడో తెలుసా ఈ బ్యాట్స్మెన్. వచ్చి రాగానే 2 సిక్సర్ బ్యాక్ టు బ్యాక్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం, ఆగండి. ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గనక మళ్ళీ షాట్ ఆడదాం అనుకున్నాడు. ఇక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్ నో. నాట్ అవుట్ సించానా, నాట్ అవుట్. నేను ఇక్కడే కదా నించున్నాను. ఓకే, ఈ ఓవర్లో కేవలం 13 రన్లు మాత్రమే వచ్చాయి. ఒక పెద్ద షాట్ కొట్టాడు మరి ఇక్కడ కేల్ విలియమ్సన్. ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గనక 43 పరుగులకి అయితే చేరుకున్నాడు మరి లిఖిత్ మామ. ఇప్పుడు కూడా షాట్ ఆడాడు, ఇది కూడా 4కి వెళ్ళిపోయింది. మొత్తానికి 49 రన్స్ కి అయితే గనక చేరుకున్నాడు. సారీ, 47 కి. ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే సుమారుగా ఒక 28 రన్స్ పైన కొట్టాలి. ఓకే, ఆగండి, 30 రన్లు కొట్టాలి. ఆల్రెడీ ఒక బాల్ అయితే గనక మిస్ అయిపోయింది. మరి చూద్దాం, మరి బౌలర్ ఏమన్నా నో బాల్ వేస్తే సించానా అప్పుడు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే గనక మరొకసారి మళ్ళీ వికెట్. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. కాకపోతే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడం వల్ల మన లిఖిత్ మామ అయితే గనక మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడ బౌలర్ ఏమన్నా మిస్టేక్స్ చేస్తే తప్పించి ఇక్కడ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే లేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, చూద్దాం. మరి ఇక్కడ వైడ్ అయితే వెళ్ళింది. మరి ఇదైతే గనక చాలా చక్కగా షాట్ ఆడాడు. ఓకే, 52 రన్స్ కి అయితే గనక చేరుకున్నాడు. ఇంకా 3 బాల్ అయితే మిగిలిన్నాయి. ఇంకొక బాల్ ఉండుంటే గనక ఏమన్నా అవకాశం ఉండేదేమో. ఓకే, ఇది సిక్సర్ కి అయితే వెళ్ళిపోయింది. సూపర్, చాలా చక్కటి షాట్ అయితే గనక కొట్టాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎలా ఆడతాడనేసి. ఇది కూడా మరి షాట్ అయితే ఆడాడు, ఇది కూడా సిక్సర్ కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఇక్కడ లిఖిత్ మామ అయితే ఒక నో బాల్ పడితే మ్యాచ్ చేతిలోకి వస్తుంది కదా అన్న నమ్మకంతో అయితే ఇక్కడ సిక్సర్ మీద సిక్సర్ కొడుతూనే ఉన్నాడు. ఓకే, బౌలర్ అయితే ఎటువంటి మిస్టేక్ చేయలేదు. విజయం విరాట్ కోహ్లీ. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇక్కడ మనం చూసినట్టయితే గనక ఓవరాల్ గా 3 రౌండ్స్ గడిచాక కూడా వీళ్ళిద్దరు టైలోనే ఉన్నారు. ఈ లాస్ట్ క్రికెట్ మ్యాచ్ వచ్చేసి విరాట్ అన్న గెలిచారు. అండ్ ముందు ర్యాంప్ వచ్చేసి మన లిఖిత్ మామ గెలిచారు. అండ్ ఫస్ట్ పుషప్ ఛాలెంజ్ వచ్చేసి ఇద్దరు గెలిచారు. కాబట్టి టైగా నిలిచిందనమాట. ఓకే, ఇప్పుడు టైగా అయింది కాబట్టి మీరెవరు చెప్పింది కాకుండా నేను ఇంకా డోరేమోన్ డిసిషన్ తీసుకున్నది మాత్రమే లిఖిత్ మామ ఇంకా విరాట్ అయితే మాత్రం వింటారనమాట. ఓకే, అన్ని రౌండ్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రకారం చూస్తే దీంట్లో విజేత ఎవరు సాధించారో చెప్పనా? ఎవరు కాదయ్యా, ఇద్దరు విన్నర్సే. అర్థమైందా? మీరిద్దరు ఛాంపియన్స్ లాగే ఆడారు. ఇదిగో విరాట్ అన్న క్రికెట్ లో బాగా ఆడాడు, లిఖిత్ మామ ర్యాంప్ బాగా చేశాడు. ఇంకా దేనికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో అందరితోనే కంపారిజన్ చేసుకోకూడదు. కొన్ని లిఖిత్ మామ బాగా చేయగలడు, కొన్ని మన విరాట్ అన్న బాగా చేయగలడు. అర్థమైందా? అలా అనేసి విరాట్ అన్నలా క్రికెట్ ఆడదామంటే మన లిఖిత్ మామకి అవదు, లిఖిత్ మామలా ర్యాంప్ చేయాలంటే మన విరాట్ అన్నకి అవదు. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆటల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవి మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు. మీరు కూడా అంతే, మీకు తగ్గ వాళ్ళతో కంపారిజన్ చేసుకోండి. అంతే తప్పించి మీకంటే పెద్దగా ఉన్న వాళ్ళతో కాదు. ఓకేనా?